హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 4th క్లాస్ జామెట్రీ వర్క్షీట్స్ చూద్దాం. సో వర్క్షీట్ 1, కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్, ఫేసెస్ అండ్ కార్నర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చింది క్యూబాయిడ్. సో మీరు ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఎన్ని ఫేసెస్ ఉన్నాయి అంటే మొత్తము 6 ఫేసెస్ ఉన్నాయి, రైట్? 6 ఫేసెస్. అండ్ ఎన్ని కార్నర్స్ ఉన్నాయి? ఈ పాయింట్స్నే మనము కార్నర్స్ అంటామన్నమాట. సో టోటల్గా 8 కార్నర్స్ ఉంటాయి. ఎడ్జెస్ అంటే లైన్స్ అన్నమాట. ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తున్నాయి కదా. సో వాటినే మనం ఎడ్జెస్ అంటాము. సో 12 ఎడ్జెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి కోన్ ఉండింది. సో ఈ కోన్కి ఫస్ట్ మనకి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి అంటే 2 ఫేసెస్, ఒకటి సర్క్యులర్ అండ్ ఇంకొకటి నార్మల్ ఇదనమాట. సో 2 ఫేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కార్నర్స్ అంటే మనకి ఒక పాయింట్ ఉంది, 2 లైన్స్ ఒక పాయింట్ దగ్గర కలిసాయి, అది కార్నర్స్. ఎడ్జెస్ మనకి కోన్కి 1 ఉన్నాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ సిలిండర్. ఈ షేప్ని మనం ఏమంటాము అంటే సిలిండర్ అంటాము. ఫేసెస్ వచ్చేది పైన సర్క్యులర్, కింద సర్క్యులర్ ఫేస్ అండ్ ప్లెయిన్ ఫేస్ అనమాట. సో ఫేసెస్ 3 ఉన్నాయి. అండ్ మనకి ఎడ్జెస్ కార్నర్స్ అంటే 2 లైన్స్ కలిసింది అయితే ఎక్కడ ఏమీ లేవు. అండ్ ఎడ్జెస్ వచ్చేసి 2 ఉన్నాయి. ఓకే, సో ఇలా మనం ఫస్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, రైట్ ద నేమ్స్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్ యూ నో దట్ స్లైడ్. అంటే మనము కింద పెట్టినప్పుడు ఇలా స్లైడ్ అయిపోతూ ఉండే వస్తువుల పేర్లు అని అన్నారనమాట. అంటే జారిపోయేవి ఇట్లా. ఓకే, సో కొన్ని మనము ఇప్పుడు మీరే చూసారు కదా, పెన్సిల్ ఆల్సో విల్ స్లైడ్ అండ్ బుక్ స్లైడ్ అవుతుంది. అంటే ఫ్లాట్ సర్ఫేసెస్గా ఉన్నవి స్లైడ్ అవుతాయి. అండ్ కాయిన్ కూడా మనకి స్లైడ్ అవుతుంది. అండ్ రైట్ ద నేమ్స్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్ యూ నో దట్ రోల్. దొర్లేవు అనమాట. ఇప్పుడు మీరు వాటర్ మెలన్ని పెట్టారనుకోండి, అది దొర్లుకుంటూ వెళ్తుంది, రైట్? సో బాల్. అండ్ ఫ్రూట్స్ ఏవైనా లెమన్, వాటర్ మెలన్, అట్లా మనం ఏదైనా రాయొచ్చు. అండ్ మీరు గోళీలు తెలుసు కదా, అవి మార్బుల్స్. ఓకే, అలా రౌండ్గా ఉండేవన్నీ కూడా రోల్ అవుతూ వెళ్తాయి అన్నమాట. సో 4th వన్, వై ఎ బుక్ స్లైడ్స్ అండ్ ఎ టంబ్లర్ రోల్స్. బుక్ ఎందుకు స్లైడ్ అవుతుంది, టంబ్లర్ అంటే గ్లాస్ ఎందుకు రోల్ అవుతుంది అని అడుగుతున్నారు. బుక్ స్లైడ్స్ బికాజ్ ఇట్ ఈస్ ఫ్లాట్. సో ఫ్లాట్గా ఉంది కాబట్టి స్లైడ్ అవుతుంది. స్పియర్ రోల్స్ బికాజ్ ఇట్ ఈస్ రౌండ్. 5th one, among the objects given below, circle the objects that do not have neither edges or corners. Edges, corners లేనివి సర్కిల్ చేయమంటున్నారు. ఎడ్జెస్, కార్నర్స్ లేనివి రౌండ్గా ఉన్న ఆబ్జెక్ట్సే. సో ఇవి రెండే, మిగతా వీటన్నింటికి మనకి ఎడ్జెస్, కార్నర్స్ అనేవి ఉంటాయన్నమాట. Worksheet 2, write the names of objects which are in rectangular shape from your surroundings. సో మీ చుట్టూ రెక్టాంగులర్ షేప్లో ఏముంటాయి అని అడుగుతున్నారు. సో మనం చూస్తే కరెన్సీ నోట్స్ అన్నీ కూడా రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి. అంటే మనీ ఉంటుంది అండ్ మొబైల్ ఉంటుంది కదా, సెల్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా రెక్టాంగులర్ షేప్లో అంటే మీ బుక్ ఉంటుంది, ప్యాడ్ కూడా ఉంటుంది, రైటింగ్ ప్యాడ్, రైట్? సో ఇవన్నీ కూడా రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి. నెక్స్ట్, రైట్ ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అండ్ కార్నర్స్ ఫర్ ద ఎడ్జెస్ అండ్ షేప్. ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి, కార్నర్స్ ఎన్ని ఉంటాయి. ఎడ్జెస్ అంటే ఏంటి, ఎన్ని లైన్స్ ఉన్నాయో అవి అన్నమాట. సో ఎడ్జెస్ వచ్చేసి మనకి 4 ఉంటాయమ్మా. ఎడ్జెస్ ఈజ్ ఈక్వల్స్ టు 4. అండ్ కార్నర్స్ అంటే ఏంటి అంటే 2 లైన్స్ ఎక్కడ మీట్ అయితే అది. సో ఈ లైన్ ఇక్కడ మీట్ అయింది, సో ఇక్కడ. అండ్ కార్నర్స్ కూడా మనకి ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. In the adjacent figure, the length of sides opposite to the side having 80 cm is.
80కి ఆపోజిట్గా ఉన్నది కూడా 80 సెంటీమీటరే, రైట్? ఎందుకంటే రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి. అండ్ 50 సెంటీమీటర్కి ఆపోజిట్గా ఉన్న దాని లెంత్ 50 సెంటీమీటరే అంటాం. నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ కొంచెం ప్రింటింగ్ అయితే సరిగా లేదమ్మా. ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. డ్రా ఎ రెక్టాంగిల్ అండ్ మార్క్ ఇట్స్ లెంత్ యాజ్ 5 సెంటీమీటర్ అండ్ బ్రెడ్త్ యాజ్ 4 సెంటీమీటర్స్. సో ఇలా మీరు ఒక రెక్టాంగిల్ని డ్రా చేసి దాని లెంత్ వచ్చేసి 5 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 4 సెంటీమీటర్స్గా మార్క్ చేయమంటున్నారు. వర్క్షీట్ 3, నెంబర్ ఆఫ్ సైడ్స్ అండ్ కార్నర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ షేప్. సో దీనిలో అన్నీ కూడా మనకి ఈక్వల్గా ఉన్నాయి. అంటే దిస్ షేప్ ఇస్ స్క్వేర్ షేప్. సో మనకి సైడ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సైడ్స్ అంటే ఇది 1 2 3 4. అండ్ కార్నర్స్ అంటే 2 లైన్స్ మీట్ అయిన పాయింట్స్నే మనం కార్నర్స్ అంటాము. సో అది కూడా 4 ఉన్నాయి. నెక్స్ట్, మెజర్మెంట్ ఆఫ్ ఈచ్ సైడ్ ఈజ్. సో ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్లో ప్రతి సైడ్ మెజర్మెంట్ ఎంత ఇచ్చారు? 6 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఆల్ సైడ్స్ ఆర్ హ్యావింగ్ డాష్ మెజర్మెంట్స్. అన్ని మెజర్మెంట్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో ఈక్వల్ మెజర్మెంట్స్. సో ఆల్ 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. సో దిస్ షేప్ ఈజ్ కాల్డ్ స్క్వేర్ షేప్. ఈ షేప్ని ఏమంటాము అంటే స్క్వేర్ షేప్ అంటాం. నెక్స్ట్, రైట్ ద నేమ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విచ్ హ్యావ్ స్క్వేర్ సర్ఫేస్. సో స్క్వేర్గా మనకి కనిపించేవి ఏంటి అనేది రాయమంటున్నారు. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీరు ఎప్పుడైనా బ్రెడ్ తింటారు కదా. సో బ్రెడ్ అనేది స్క్వేర్ షేప్లో ఉంటుంది. అండ్ ఇంకా స్క్వేర్ షేప్ అంటే మీరు హ్యాండ్ కర్చీఫ్ ఉంటుంది కదా, అది కూడా స్క్వేర్ షేపే, హ్యాండ్ కర్చీఫ్. ఓకే, నెక్స్ట్ మీ ఆడుకుంటారు కదా డైస్, అది కూడా స్క్వేర్ షేప్లోనే ఉంటుంది. అంటే ఈచ్ ఫేస్ స్క్వేర్లో ఉంటుంది డైస్. అండ్ ఇంకా మీరు చెస్ బోర్డ్, ఓకే, చెస్ బోర్డ్. అండ్ సమ్ స్వీట్స్, బర్ఫీ, అలాంటి స్వీట్స్ కూడా మనకి స్క్వేర్ షేప్లో ఉంటాయి. పాలకోవా అలాంటి స్వీట్స్ స్క్వేర్ షేప్లో ఉన్న స్వీట్స్ కూడా ఉంటాయి, అది కూడా రాయొచ్చు. లేదా కీబోర్డ్ కీస్ కూడా రాయొచ్చు. మీరు కీబోర్డ్లో కీస్ అబ్జర్వ్ చేసిన అవన్నీ కూడా స్క్వేర్ షేప్లో ఉంటాయి. సో వీటిలో మీరు ఏదైనా రాయొచ్చు. రైట్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ అండ్ కార్నర్స్ ఫర్ ద ఫాలోయింగ్. సో సైడ్స్ వచ్చేసి 1 2 3 ఉన్నాయి. అండ్ కార్నర్స్ వచ్చేసి 1 2 3 ఉన్నాయి. Okay, so 5th one, if we cut the given figure along the dotted lines completely, then find the number of triangles we get. సో ఇక్కడ ఉన్న డయాగ్రామ్లో మనము ఈ డాటెడ్ లైన్స్ని కట్ చేస్తే అంటే 1 2 3 4 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. సో ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయి మనకి కట్ చేసినప్పుడు? 4. సో వర్క్షీట్ 4, డ్రా సమ్ ట్రయాంగిల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్కేల్ అండ్ పెన్సిల్. సో ఇలా మీరు కొన్ని ట్రయాంగిల్స్ డ్రా చేయొచ్చు. ఓకే, సో మెజర్మెంట్స్ కూడా రాసేద్దాం. సో ఇదైతే నేను 4 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ అండ్ 6 సెంటీమీటర్స్తో డ్రా చేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్, డ్రా ద నెట్ డయాగ్రామ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ మనకి ఒక పేస్ట్ బాక్స్ ఉంది కదా. సో ఈ పేస్ట్ బాక్స్ని ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నెట్ డయాగ్రామ్ అనమాట. ఓకేనా పిల్లలు? సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని నేను ఇలా ఓపెన్ చేస్తే 4 రెక్టాంగిల్స్ వచ్చాయి, రైట్? అండ్ ఇటువైపు స్క్వేర్స్, ఈ క్లోజ్ చేసే స్క్వేర్స్ అనమాట. సో అదే మనం ఇలా డ్రా చేయాలి, 4 రెక్టాంగిల్స్ అండ్ స్క్వేర్. ఇలానే మనకి ఒక క్యూబ్ లాంటి బాక్స్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. సో మీరు కూడా ఇంటి దగ్గర ఎప్పుడన్నా ఇలా వచ్చినప్పుడు ట్రై చేసి చూడండి. ఓకే, అంటే ఇక్కడ మనకి 4 వచ్చాయని 4 డ్రా చేయక్కర్లేదు. ఇదంతా కూడా మనం క్లోజ్ చేసినప్పుడు ఒక్క సైజ్గానే తీసుకుంటాం కదా. సో ఇక్కడ అందుకనే ఒకటే డ్రా చేస్తాం అనమాట. ఇది మనకి నెట్ డయాగ్రామ్స్ ఆఫ్, ఇది క్యూబాయిడ్ అవుతుంది, ఇది క్యూబ్ అవుతుంది.
వర్క్షీట్ 5 ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద షేప్స్ గివెన్ బిలో. పెరిమీటర్ అంటే ఏంటి? ఇచ్చిన లెన్స్ అన్నింటినీ యాడ్ చేయాలన్నమాట. ఓకే, సో పెరిమీటర్ 6 + 4 10, 10 + 7 17, 17 + 6 it is 23. సో నెక్స్ట్ డయాగ్రామ్ వచ్చేసి ఇవన్నీ కూడా ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. సో 6 8s అంటే 48 centimeters. ఓకే, నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఇస్ 32. వాట్ ఈజ్ ఇట్స్ సైడ్? సో ఫస్ట్ మనకి పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఎంత ఇచ్చారు? 32 ఇచ్చారు. ఓకే, సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ పెరిమీటర్ అంటే పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ఆల్ సైడ్స్ కదా. సో ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి 4 ఇంటూ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 32. సో దెన్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 32. ఇక్కడ ఇంటూలో ఉన్నది ఇటువైపు వస్తే డివిజన్ అవుతుంది, లేదా 4ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 32 వస్తుంది? 8 కదా. సో దేర్ఫోర్ ఇక్కడ సైడ్ మనకి ఎంత అవుతుందంటే 8 centimeters అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ విత్ ఈక్వల్ సైడ్స్ ఈస్ 24 centimeter. సో ఫస్ట్ అయితే పిల్లలు ఇచ్చింది రాసేద్దాం. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ అంటే మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 sides ఉంటాయి. సో ఈక్వల్ సైడ్స్ అంటున్నారు కదా. సో అప్పుడు మరి 3 sides లెంత్ వచ్చేసి 24 అయితే లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ అంటే 24/3. సో 3 1s are 3 8s. సో ఎంత అవుతుంది? 8 centimeter అవుతుంది. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇస్ 30 centimeter. వాట్ ఈస్ ద బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్? సో వాట్ ఈస్ ఫార్ములా ఫర్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్? పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఫార్ములా లెంత్ బ్రెడ్త్ని యాడ్ చేయాలి. 2 lengths 2 breadths ఉంటాయి. సో 2 ఇంటూ L ప్లస్ బి అనమాట. సో పెరిమీటర్ మనకి 2 ఇంటూ L ప్లస్ బి 30 ఇచ్చారు. అండ్ లెంత్ ఎంత ఇచ్చారు? 10 ఇచ్చేసారు. సో 2 ఇంటూ 10 ప్లస్ బి 30. సో ఈ 2 ఇటువైపు వస్తే డివిజన్ అవుతుంది. 30/2 అంటే 15 అవుతుంది. ఇక్కడ రాస్తున్నాను. సో 10 + b ఈజ్ ఈక్వల్స్ టు 15 centimeter. సో b ఈజ్ ఈక్వల్స్ టు 15 - 10. సో ఫైనల్లీ బ్రెడ్త్ ఎంత అవుతుందమ్మా? 5 centimeters. నెక్స్ట్ ఫైండ్ ద పెరిమీటర్స్ ఆఫ్ ద గివెన్ ట్రయాంగిల్స్. పెరిమీటర్స్ అంటే సింపుల్గా యాడ్ చేయడమే కదా. సో ఫస్ట్ తీసుకుంటే 6 + 8 + 10. సో ఇట్ ఈస్ 24 centimeters. సెకండ్ వన్ 7 + 7, 7 3s 21 కాబట్టి 21 centimeters. అండ్ ఫైనలీ దిస్ వన్ 6 + 6 + 5, 12 + 5, 17 centimeters. So worksheet 6, color 4 adjacent units on the grid paper and find its perimeter. సో ఇక్కడే నేను కలర్ చేశాను. ఈ సైడ్ 1 centimeter, 1 centimeter, 1 1 1 అండ్ ఇలాంటివి మనం టెక్స్ట్ బుక్లో కూడా చేసాం కదా. సో 1 1. పెరిమీటర్ అంటే ఏంటమ్మా? ఫైండ్ ఇట్స్ పెరిమీటర్. పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ ద లెంత్స్ అనమాట. అన్ని లెంత్ని మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8. సో పెరిమీటర్ మనకి ఎంత వస్తుంది? 8 units వస్తుంది. సో ఇలా మనం పెరిమీటర్ని రాసేయాలి. సెకండ్ వన్, కలర్ 5 grids diagonally అండ్ ఫైండ్ ఇట్స్ పెరిమీటర్. సో డయాగ్నలీ అంటే ఏంటంటే ఇలా, దిస్ ఈజ్ డయాగ్నల్ 1 2 3 4 5 డయాగ్నల్గా మనల్ని కలర్ చేసి పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇలా మనం 5 గ్రిడ్స్ని డయాగ్నల్గా కలర్ చేసాము. ఇప్పుడు వీటి పెరిమీటర్. సో ఇక్కడ చూస్తే మనకి ఈచ్ సైడ్ 1 centimeter, రైట్? సో అంటే ఫస్ట్ పెరిమీటర్ ఆఫ్ 1 grid ఎంత కనుక్కోండి. ఓకే, సో పెరిమీటర్ ఆఫ్ 1 grid, సమ్ ఆఫ్ ఆల్ ద లెంగ్త్స్. సో 1 + 1 + 1 + 1. మనం ఇదే
బై యూజింగ్ ఫార్ములా కూడా మనం చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి 4 సెంటీమీటర్ వచ్చింది ఒక గ్రిడ్. అయితే మనం కలర్ చేసింది 5 గ్రిడ్స్ కదా, సో 5 గ్రిడ్స్ పెరిమీటర్ కనుక్కో. సో పెరిమీటర్ ఆఫ్ 5 గ్రిడ్స్, ఒక గ్రిడ్ 4 అంటే 5 గ్రిడ్స్ అంటే 5 ఇంటూ 4 సెంటీమీటర్స్. సో 5 4s are 20 centimeters. Third one, draw a square on the grid paper whose side is 4 units. Find its perimeter. So third question, draw a square on the grid paper whose side is 4 units. Find its perimeter. So side 4 units ఉండాలి. 1 2 3 4 కదా. సో ఇక్కడ మనం ఎటువైపు చూసినా 4 యూనిట్స్ ఉండేలాగా ఒక స్క్వేర్ని డ్రా చేయాలి అంతే. ఇలా మనం డ్రా చేస్తే సరిపోతుంది. సో దిస్ ఇస్ 4 అండ్ దిస్ ఇస్ 4 అండ్ దిస్ ఇస్ 4 4. సో ఇప్పుడు పెరిమీటర్ ఎంత అని అడుగుతున్నారు. సో పెరిమీటర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్. అంటే మనకి స్క్వేర్కి 4 ఇంటూ సైడ్ అనమాట. ఈచ్ సైడ్ 4. సో 4 ఇంటూ 4 16 యూనిట్స్. నెక్స్ట్ వన్, డ్రా ఎ రెక్టాంగిల్ విత్ లెంత్ 6 units అండ్ బ్రెడ్త్ 3 units ఆన్ ద గ్రిడ్ పేపర్ అండ్ ఫైండ్ ఇట్స్ పెరిమీటర్. ఇప్పుడు మనకి ఒక రెక్టాంగిల్ డ్రా చేయాలి. లెంత్ ఎంత ఉండాలంట? 6. 1 2 3 4 5 6 అంటే 6 యూనిట్స్ లెంత్ అండ్ బ్రెడ్త్ 3 units. 1 2 3నే తీసుకోండి. సో 6 6 3 3. ఇప్పుడు దీనికి పెరిమీటర్. సో పెరిమీటర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫార్ములా ప్రకారం కూడా చేయొచ్చు లేదా సింపుల్గా మనం యాడ్ చేయొచ్చు. 6 + 3 + 6 + 3. సో 18 సెంటీమీటర్స్ లేదా 18, ఇక్కడ యూనిట్స్ అన్నా పర్వాలేదు, 18 యూనిట్స్ ఆర్ సెంటీమీటర్. లేదు మనం ఫార్ములా అంటే పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు, వాట్ ఈస్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే 2 ఇంటూ L + B. సో 2 ఇంటూ లెంత్ 6, బ్రెడ్త్ 3. సో 2 ఇంటూ 9 దట్ ఈస్ 18 యూనిట్స్ ఆర్ సెంటీమీటర్స్. మనకి ఇంగ్లీష్ మీడియంలో యూనిట్స్ అన్నారు, సో వీ కెన్ రైట్ యాజ్ యూనిట్స్. సో ఏరియా, worksheet 7. A flat floor surface occupies 45 tiles on it. Then the area of the flat surface is dash tiles. సో ఫ్లోర్ సర్ఫేస్ ఎన్ని టైల్స్ని ఆక్యుపై చేస్తుంది? 45. సో ఏరియా కూడా ఏమవుతుంది? 45 టైల్స్ అవుతుంది. నెక్స్ట్, ఏ టాప్ ఆఫ్ టేబుల్ ఆక్యుపైస్ 30 ఈక్వల్ సైజ్డ్ పేపర్స్. దెన్ ఇట్స్ ఏరియా ఈజ్ డాష్ పేపర్స్. మొత్తం ఎన్ని పేపర్స్ ఆక్యుపై చేస్తే అదే దాని ఏరియా 30. ఓకే, షేర్ ద ఏరియా ఆఫ్ ద గివెన్ షేప్. ఏరియా అంటే ఏంటి? ద ప్లేస్ ఆక్యుపైడ్ బై ద ఆబ్జెక్ట్. అంటే దీని లోపల ఇప్పుడు మనం కలర్ చేస్తే అదే దాని ఏరియా అయిపోతుంది. సో ఇలా ఇన్సైడ్లో ఉన్న ప్లేస్ని షేర్ చేస్తే దట్ ఈస్ ఏరియా. ఫోర్త్ వన్, ఇన్ దిస్ ఫిగర్ లెంత్ ఇచ్చారు. లెంత్ 12 సెంటీమీటర్స్, ఏబీ లెంత్ 12 సెంటీమీటర్స్ అండ్ బీసీ లెంత్ 8 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓకే, సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ABCD? సో ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో L ఇంటూ B. హియర్ L 12 సెంటీమీటర్స్, breadth 8 centimeters. 12 8s are 96. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ అంటే స్క్వేర్ సెంటీమీటర్ లేదా సెంటీమీటర్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్, ఏరియా ఆఫ్ ద అడ్జసెంట్ ఫిగర్ ఈజ్ డాష్ యూనిట్స్. అంటే దీని లోపల ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అని అనమాట. సో మొత్తం ఎన్ని ఉన్నాయో మనము
కౌంట్ చేయాలి. ఓకే, సో దానికన్నా ఈజీ ఏమంటే 1 2 3 4 5 6 7 8 ఇటువైపు ఉన్నాయి, అండ్ 1 2 3 4 5 6, సో 8 6 48 ఉంటాయి. సో ఏరియా వచ్చేసి ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 8 into 6 48 స్క్వేర్ యూనిట్స్. ఓకే, 48 ఇది స్క్వేర్ యూనిట్స్ అన్నమాట. కౌంట్ చేయడము, మొత్తం కౌంట్ చేస్తే 48. 8. Draw any shape on the grid paper with complete boxes and find its perimeter and area. సో మనం ఏదైనా ఒక షేప్ని డ్రా చేసి దాని పెరిమీటర్, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఈ షేప్ డ్రా చేశాను. 3 3 3 3 3 బాక్సెసే కదా. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంటే 4 into సైడ్, అంటే 4 into సైడ్. ఇక్కడ సైడ్ వచ్చేసి 3 కాబట్టి 4 into 3 12 యూనిట్స్. ఓకే, అండ్ ఏరియా అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే సైడ్ ఇంటూ సైడ్. సో 3 into 3 9 స్క్వేర్ యూనిట్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, డ్రా a square on the grid paper of 7 units side. Find its area in square units. సో ఇలా అన్ని వైపులా 7 ఉండేలాగా మనం డ్రా చేయాలి. సో మీరు కౌంట్ చేసుకోండి, 1 2 3 4 5 6 7 యూనిట్స్ అనమాట, 7 బాక్సెస్. సో ఇప్పుడు దీని ఏరియా ఏమవుతుంది? ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? సైడ్ ఇంటూ సైడ్, లేదా సింపుల్గా మీరు దీంట్లో ఉండే బాక్సెస్ను కూడా కౌంట్ చేయొచ్చు. ఏరియా అంటే సైడ్ ఇంటూ సైడ్, ఇది స్క్వేర్ షేప్ కాబట్టి 7 into 7, సో దిస్ ఈస్ 49 స్క్వేర్ యూనిట్స్. ఇదే క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో కూడా వచ్చిందనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, డ్రా ఏ రెక్టాంగిల్ ఆన్ ద గ్రిడ్ పేపర్ విత్ లెంత్ 8 యూనిట్స్, బ్రెడ్త్ 6 యూనిట్స్, ఫైండ్ ఇట్స్ ఏరియా. సో లెంత్ 8, బ్రెడ్త్ 6తో ఒక రెక్టాంగిల్ డ్రా చేయండి. సో మనం ఇలా డ్రా చేసాము. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇక్కడ లెంత్ వచ్చేసి 8, బ్రెడ్త్ 6, 8 6 48 స్క్వేర్ యూనిట్స్. ఓకే, సో మీరు కౌంట్ చేసినా కానీ మనకి 48 వస్తాయి. 1 2 3 4 5 6 8 ఉంటాయి కదా, 6 8 48. నెక్స్ట్, డ్రా ఏ రెక్టాంగిల్ ఆన్ ద గ్రిడ్ పేపర్ విత్ లెంత్ 6 అండ్ బ్రెడ్త్ 4, ఫైండ్ ఇట్స్ ఏరియా. సో ఇక్కడ లెంత్ 6, బ్రెడ్త్ 4. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ వచ్చేసి 6 into 4, 6 4s 24 స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ వర్క్షీట్ 9, నేమ్ సమ్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ ద షేప్ గివెన్. సర్కిల్ షేప్లో ఉండేవి ఏంటి? ఓకే, సర్కిల్ షేప్ అంటే కాయిన్స్ ఉంటాయి, బ్యాంగిల్ ఉంటుంది, అండ్ రింగ్స్ కూడా ఉంటాయి. మీరు టెన్నికాయిడ్ ఆడుకుంటారు కదా, సో ఆ రింగ్స్ అనమాట, కాయిన్స్, బ్యాంగిల్స్, రింగ్స్. సెకండ్ క్వశ్చన్, డ్రా a line along a curved edge of a bangle, plate, small water bottle cap. Write the names of the shapes you obtained. సో మనకి ఇలా బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, ఈ క్యాప్ని మనము ఇలా పెట్టి డ్రా చేస్తే ఏ షేప్ వస్తుందమ్మా? సర్కిల్ షేప్ వస్తుంది, రైట్? సో ఆ షేప్ నేమ్ అనేది మనల్ని రాయమంటున్నాడు. సో ఇది ఏం షేప్? ఇది వచ్చేసి సర్కిల్ షేప్. సో బ్యాంగిల్ అయినా ఏదైనా మనం డ్రా చేస్తే ఏమొస్తుంది? సర్కిల్ షేప్ వస్తుంది. నెక్స్ట్, డ్రా 3 circles అండ్ కలర్ దెమ్.
ఇలా డిఫరెంట్గా మనకి 3 సర్కిల్స్ డ్రా చేసి కలర్ చేయమంటున్నారు. ఓకే, సో మీరు చక్కగా కలర్ చేసేయండి. ఈ థర్డ్ సర్కిల్ కూడా కలర్ చేస్తే అయిపోతుంది. ఓకేనా, నీట్గా కలర్ చేయాలి. నెక్స్ట్, take a chart and draw a circle, cut it around, identify the center, radius and perimeter of the circle. సో ఏదైనా ఒక చార్ట్ పైన సర్కిల్ డ్రా చేసి సెంటర్, రేడియస్ని చూపించమంటారు. సో సర్కిల్ అంటే ఇది. మీరు సర్కిల్ అంటే చేతితో ఇలా గీయరు కదా, ఇలా కంపాస్ని ప్లేస్ చేసి ఇలా సర్కిల్ డ్రా చేస్తాం కదా. ఈ కంపాస్ ఎక్కడైతే ప్లేస్ చేస్తామో దాన్ని ఏమంటాం పిల్లలు? సెంటర్ అని అంటాం. ఓకే, సో ఇది వచ్చేసి సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సెంటర్ నుంచి సర్కిల్కి ఉన్న డిస్టెన్స్ని మనము రేడియస్ అంటాం. వాట్ వి కాల్ రేడియస్. సెంటర్, రేడియస్ అండ్ పెరిమీటర్ అంటే ద టోటల్ లెంత్ అనమాట, అది. సో మేక్ డిఫరెంట్ షేప్స్ విత్ డయాగ్రామ్ యూ ప్రిపేర్డ్. సో ఇక్కడ ఈ ఫిగర్లో చూస్తున్నట్టుగా మీరు డిఫరెంట్ డయాగ్రామ్స్ అనేవి మీరు ప్రిపేర్ చేయొచ్చు. జస్ట్ డూ యువర్ సెల్ఫ్. సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, ఈ షేప్స్ తోటే మనం డిఫరెంట్ షేప్స్ అనమాట. నెక్స్ట్ వర్క్షీట్ 10 అసెస్మెంట్ అనమాట ఇది. డ్రా ద షేప్స్ అండ్ రైట్ ద నేమ్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ ద షేప్ ఫ్రమ్ యువర్ సరౌండింగ్స్. సో ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉన్నది ఏంటి, మనము వర్క్షీట్స్లో కూడా చెప్పుకున్నాం కదా. ఇలా రెక్టాంగిల్ షేప్లో ఏముంటాయి? మనీ ఉంటుంది, అండ్ బుక్స్ ఉంటాయి, అండ్ యువర్ రైటింగ్ ప్యాడ్ ఉంటుంది కదా, అండ్ ప్యాడ్ ఉంటుంది, అలాగే ఫోన్, మొబైల్ ఫోన్ కూడా రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ స్క్వేర్ షేప్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండేది ఏంటి? బ్రెడ్. అండ్ మనం చెప్పుకున్నాము డైస్ ఉంటుంది, కర్చీఫ్ ఉంటుంది, చెస్ బోర్డ్ ఉంటుంది కదా. సో చెస్ బోర్డ్, డైస్, హ్యాండ్ కర్చీఫ్, దాన్ని మనం నాప్కిన్ అని కూడా అంటాము. సో నాప్కిన్. ఇలా సర్కిల్ షేప్లో ఏముంటాయి మనకి? బ్యాంగిల్స్ ఉంటాయి, అండ్ రింగ్స్ ఉంటాయి, కాయిన్స్ ఉంటాయి, రైట్? రింగ్స్, కాయిన్స్. ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ షేప్లో ఏముంటుంది? మీకు బాగా తెలుసు, సమోసా ఉంటుంది కదా పిల్లలు. సమోసా ఉంటుంది, అండ్ కోన్ ఐస్ క్రీమ్ లాస్ట్లో కూడా మనకి ట్రయాంగిల్ షేప్ అనేది చూడొచ్చు. ఓకే, సో ఐస్ క్రీమ్ కోన్ అని మనం రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, రైట్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ కార్నర్స్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్స్. సో రెక్టాంగిల్లో మనకి సైడ్స్ ఎన్ని ఉంటాయి? 4. కార్నర్స్ కూడా 4. సర్కిల్లో వచ్చేసి మనకి అసలు సైడ్స్, కార్నర్స్ ఏమైనా ఉంటాయా అంటే ఏమీ ఉండవు, ఎందుకంటే అది రౌండ్ షేప్ కాబట్టి 0. సో ట్రయాంగిల్లో సైడ్స్ 3 ఉంటాయి, కార్నర్స్ కూడా 3 ఉంటాయి. థర్డ్ వన్, వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద గివెన్ షేప్? పెరిమీటర్ అంటే ఏంటి? ఇచ్చిన లెన్స్ అన్నింటినీ మనము యాడ్ చేస్తే వచ్చేదే పెరిమీటర్, రైట్? సో ఇక్కడ మనకి మొత్తం పెరిమీటర్ అంటే 3 + 4 + 7 + 5, సో దట్ ఈస్ 19 సెంటీమీటర్. సో ఇక్కడ కూడా మనకి పెరిమీటర్ మొత్తం అంతా యాడ్ చేయడం అనమాట. 6 + 10 + 8, so it is 24 సెంటీమీటర్. నెక్స్ట్ పెరిమీటర్ ఇక్కడ మొత్తం ఎన్ని 6s ఉన్నాయి? 1 2 3 4 5, సో పెరిమీటర్ 30. సో 30 సెంటీమీటర్. Perimeter of the rectangle 50 and its length 15. What is the breadth of the rectangle? సో పెరిమీటర్ ఇచ్చారు మనకి ఇక్కడ. ఎంత ఇచ్చారు? పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 50 సెంటీమీటర్స్ ఇచ్చారు.
అండ్ లెంత్ కూడా ఇచ్చారు 15. సో మనకి ఫార్ములా ఏమంటే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 2 into L plus B is equals to 50. సో L వాల్యూ ఎంతమ్మా 15 plus B, ఇటు వస్తే డివిజన్లోకి వస్తుంది. సో 2 1s to 25. సో 15 plus B is equals to 25. B is equals to 15 ఇటువైపుకి వచ్చినప్పుడు ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ అవుతుంది. సో B వాల్యూ ఎంత అవుతుందంటే 10 centimeters అవుతుంది. Fifth one, perimeter of a triangle with all equal sides is 15 centimeter. What is the length of each side? సో ట్రయాంగిల్లో మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్స్ ఉంటాయి. సో పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ యాడ్ చేస్తే మనకి 15 సెంటీమీటర్ వచ్చిందంట. మరి అప్పుడు లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ అంటే 15/3 అనమాట. సో 15/3 అంటే ఇట్ ఈస్ 5. సో లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ 5 centimeter. Draw a square on a grid paper whose side is 6 units and find its perimeter. సో ఇక్కడ మనము స్క్వేర్ని డ్రా చేయాలి. సో డ్రా ఏ స్క్వేర్ అనే గ్రిడ్ పేపర్ హూస్ సైడ్ 6 units. ఇలా 6 units ఉండేలాగా మనము ఒక స్క్వేర్ని డ్రా చేసి పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంటే ఏంటి? 4 into సైడ్ ఉన్న లెన్స్ అన్నింటినీ యాడ్ చేయడమే. 4 6 24 units. A top of a table occupies 20 equal sized papers. Then find its area. 20 equal sized papers-ని ఆక్యుపై చేసింది కాబట్టి దాని ఏరియా కూడా ఏమవుతుంది? 20 అవుతుంది. ఏరియా is equals to number of papers into its area. ఓకే, లేదా 20 into ఏరియా ఆఫ్ 1 పేపర్ అలా కూడా రాయొచ్చు. ఓకే, లేదా ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ 20 ఈక్వల్ సైజ్డ్ పేపర్స్. Next, draw a rectangle on the grid paper with length 5 units and breadth 4 units. What is the area of the rectangle? So area of the rectangle అంటే length into breadth. ఇక్కడ మనకి length 5 units ఇచ్చారు, breadth 4. సో 5 4s 20 square units. సో length ఏమవుతుంది? 20 square units. ఇలా మనం రెక్టాంగిల్ని డ్రా చేస్తాం. చూడండి 1 2 3 4 5, ఇటువైపు 1 2 3 4 అనమాట. ఓకే, సో స్టూడెంట్స్, దీస్ ఆర్ ద వర్క్ షీట్స్ ఆఫ్ జామెంట్రీ. సో ఈ వర్క్ షీట్స్ అన్నీ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.